రాజకీయాలను రాజకీయంలాగే చేయాలి. లేకుంటే భారీ మూల్యం తప్పదు. ఇందుకు పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఉదాహరణ. మమతా బెనర్జీ 1998 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంతర్గత విభేదాల వల్ల ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. దాదాపు 10 సంవత్సరాలు పోరాడి అధికారంలోకి రాగలిగారు. 2 సార్లు అధికారాన్ని నిలబెట్టుకున్న ఆమె మూడోసారి మాత్రం చతికిల పడ్డారు. నాడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 7 సంవత్సరాల పాటు పోరాటం చేసి ఏపీలో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏకపక్షంగా వ్యవహరించడంతో సొంత కేడర్ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. పాలనపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే ప్రయత్నం చేశారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. వైసీపీ ప్లాన్లు వికటించి ఆ పార్టీని అధికారం నుంచి దూరం చేసింది. దారుణ పరాజయం ఎదురయ్యింది జగన్కి. అయినప్పటికీ జగన్ అదే ధోరణితో ముందుకెళ్తూ పార్టీ శ్రేణులకు భిన్నంగా వెళుతున్నారు. పార్టీలో ఉంటే ఉండండి, లేకుంటే వెళ్ళిపోవచ్చు అనడంతో సీనియర్లు సైతం దూరం అయ్యారు. నేడు బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఇదే బాటలో వెళుతున్నారు. తనతో ఉన్నవారు ఉండవచ్చు, లేకపోయినా వారు వెళ్ళిపోవచ్చు అని తేల్చి చెబుతున్నారు. ఆ పార్టీ నుంచి 80 మందికి పైగా ఎమ్మెల్యేలు గెలిచారు. కొందరు బీజేపీకి టచ్లోకి వెళ్ళినట్లు మమతా బెనర్జీ అనుమానిస్తున్నారు. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ప్రతీకార రాజకీయాలతో హత్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించాల్సింది పోయి దూకుడు మాటలు ఆడుతున్నారు మమత. అదే సమయంలో మమతా పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కకూడదని బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఓ 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవాలని భావిస్తోంది. ఈ విషయం మమతా బెనర్జీకి తెలియడంతో ఆమె సొంత పార్టీ వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉంటే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి అని అనడం దుమారానికి దారితీస్తోంది. సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మమతా బెనర్జీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే బెంగాల్లో మమతా వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.